మరి రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ బలిజ సంఘ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎస్ఎస్సి ప్రతిభా పురస్కార అవార్డులు సుమారుగా 11 సంవత్సరాల నుంచి జరుగుతూ ఈ రోజు 250 మంది విద్యార్థులకి ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ అప్రిసియేషన్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించబడుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమానికి యువజన విభాగం సుమారు 45 రోజుల నుంచి విశిష్ట సేవలను అందిస్తూ ఉన్నది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యువజన విభాగ అధ్యక్షులు శ్రీ పెద్దపట్ల భరత్ గారు స్వాగత ఉపన్యాసాన్ని ఇవ్వవలసిందిగా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. బై ప్రొఫెషన్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. భరత్ గారు ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, దో ఈజ్ ఎ ఐటీ ఎంప్లాయీ, ఈజ్ వర్కింగ్ ఫర్ అవర్ కమ్యూనిటీ. మన సంఘం ముందుకు వెళ్ళాలి, సంఘానికి అనేకమైనటువంటి సేవ చేయాలి అని చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ యువజన అధ్యక్షులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి శ్రీ భరత్ గారిని కూడా స్వాగత ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడే విచ్చేసిన పట్నం శెట్టి శైలేష్ గారు వరంగల్ ప్రెసిడెంట్ గారి వేదికపైకి రావాల్సింది కోరుతూ ఉన్నాం. అందరికీ శరణార్థులు. ఈరోజు రాష్ట్ర వీరశైవ లింగ బలిజ సంఘం తెలంగాణ రాష్ట్రం వారు యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఎస్ఎస్సి ప్రతిభా పురస్కార్ అవార్డు 2025 కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులు, మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ముఖ్య కారణం విశేష కృషి చేసినటువంటి విద్యావేత్త, ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ కోదండరాం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ బలిజ సంఘం ఈ 12 సంవత్సరాలు నిర్విరామంగా కొనసాగుతుందంటే దానికి కారణమైనటువంటి వ్యక్తులు ముఖ్యులు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పట్ల సంగమేశ్వర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ బలిజ సంఘం సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీ శెట్టి శివకుమార్ గారికి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ పటేల్ గారికి, రాష్ట్ర కోశాధికారి రాజప్ప గారికి, సెంట్రల్ కమిటీ సభ్యులు కల్లు మల్లికార్జునప్ప గారు, బస్వకృప నిర్వహణ చేసినటువంటి మల్లికార్జునప్ప గారికి, మరియు సెంట్రల్ కమిటీ సభ్యులు శివకుమార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ గారికి, రాష్ట్ర కోశాధికారి మహేష్ గారికి, సమన్వయకర్త శివకుమార్ గారికి, మరియు ఉమ్మడి మామనాడు డిస్ట్రిక్ట్ అధ్యక్షులు అయినటువంటి కొండ వెంకట సార్ గారికి, మరియు గౌరవాధ్యక్షులు సిద్ధిలింగం సార్ గారికి, మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్ణే రాజశేఖరణ గారికి, మధు గారికి, మరియు మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు కోట విమలక్క గారికి, జిహెచ్ఎంసి ప్రధాన కార్యదర్శి జిఆర్పి రఘు గారికి, స్టేట్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి విద్యుత్ లక్క గారు స్టేజ్ పైన రావాల్సిందిగా కోరుకుంటున్నాం. విద్యుత్ లక్క గారికి, మరియు రాకేష్ గారికి, యువజన విభాగం అంజనేయులు గారికి, మహేష్ గారికి, మరియు విజయ్ గారికి, శివ గారికి, నాగరాజ్ గారికి, సతీష్ గారికి, మరియు ఈ కార్యక్రమానికి ఇంతలా కార్యక్రమం నిర్వహించడానికి కృషి చేసినటువంటి నా తోటి యువజన విభాగం సభ్యులకు మరియు రాష్ట్ర పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు, మరియు మీడియా కవర్ చేసినటువంటి మిత్రులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఈ సంఘం మీ అందరికి సుపరిచితమే. గత 11 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేసి మన లింగాయతుల ఐక్యతకు, మన లింగాయతుల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో ఎన్నో విధాలుగా మన సమస్యలపై పోరాడి ఈరోజు మనం బీసీ సాధించుకున్నామైతే దానిలో ముఖ్య పాత్ర వహించింది మన రాష్ట్ర సంఘం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఎంతగా
ఇప్పుడే విచ్చేసినటువంటి జిహెచ్ఎంసీ అధ్యక్షులు పట్లోల శివశరణ్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. మనం ముఖ్యంగా ఫేస్ చేస్తున్నటువంటి ఓబీసీ సమస్య గురించి నిర్విరామంగా పోటీ చేసిన ఓబీసీ సాధన కోసం పాటుపడుతున్నటువంటి పెద్దలు గౌరవ అధ్యక్షులు డాక్టర్ వినయేశ్వరరావు గారికి, అధ్యక్షులు పట్ల సంగమేశ్వర్ గారికి మరియు రాష్ట్ర కమిటీకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. వారు మన కులంలో ఉన్నటువంటి వారికి ఒక అత్యున్నత స్థానం కల్పించాలి, గవర్నమెంట్ నుంచి పథకాలు కానీ స్టూడెంట్స్కి ఒక అత్యున్నతమైన భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంఘం గత 11 సంవత్సరాలుగా నిర్విరామం కృషి చేస్తుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వస్తే ఎవ్రీ ఇయర్ ఇది 11వ సంవత్సరం మనం ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మొదటగా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షునిగా దినేష్ పటేల్ గారు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ టీంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ఇప్పటి వరకు నిర్విరామంగా కొనసాగుతుంది. దాని తర్వాత పట్లోల శివశరణ గారు వారు 4 సంవత్సరాల యువజన విభాగం అధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లారు. దాని తర్వాత కల్లపల్లి రాజపన్న గారు వారు 2 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత నేను పట్లోల భర్త నేను మరియు యువజన ప్రధాన కార్యదర్శి సోమేష్ మరియు మా టీంతో ఇది 2వ సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం విద్యార్థులు ప్రతిభా పురస్కారాల్లో నంబర్ పెరుగుతూ ఉంది. గత సంవత్సరం 150 మందికి ప్రతిభా పురస్కారాలు ఇదే హాల్లో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఈ 11 సంవత్సరాల చరిత్రలో అత్యధికంగా 250 మంది విద్యార్థులు ఈ పురస్కారాలకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. వారందరికీ రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభివందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎవరైతే మన కులంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఉంటారో వారికి సంఘం తరఫున ఒక రాష్ట్ర స్థాయి వేదిక పైన వారికి గౌరవించడం మరియు వాళ్ళ ముందు భవిష్యత్తులో పైకి ఎదగాలనే దృఢ సంకల్పంతో ఈ పెద్దలందరూ మీకు ఆశీర్వచనాలు ఇచ్చి విశిష్ట అతిథులతో మీకు అవార్డులు ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం దానికి తగ్గట్టుగానే ప్రతి సంవత్సరం పెరుగుతూ వెళ్తుంది. విద్యార్థులందరూ మేము ఫస్ట్లో ఇచ్చినటువంటి విద్యార్థులు ఈరోజు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు. వారు కలిసినప్పుడు కూడా మాతో అవార్డు తీసుకున్నామని చెప్తుంటే మా పెద్దలందరూ కూడా చాలాసార్లు ఆ విషయం చెప్పడం జరిగింది, చాలా గర్వపడుతున్నారు. అదంతా కూడా ఈ 11-12 సంవత్సరాల్లో ఉన్నటువంటి కార్యవర్గం చేసినటువంటి నిర్విరామం చేసినటువంటి కృషి ఫలితం అది. దానికి తోడుగా మన సంఘంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నలుమూలల నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్ర వీరశైవ లింగాయత లింగపక్ష సంఘం ప్రతి కుటుంబ సభ్యునికి రాష్ట్ర సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మేము ఒక 4 రోజుల కింద స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్ఎస్సి ఫలితాలు వచ్చిన 4వ రోజునే ఇంకో విషయం ఏంటంటే ఎస్ఎస్సి ఫలితాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రవీంద్ర భారతిలో బసవేశ్వర జయంతి రోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం మన కార్యక్రమంలో ఈ ఎస్ఎస్సి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అదొక గర్వకారణంగా భావించాలి మనం. ఆ జరిగిన 4వ రోజు నుంచి ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ 40-45 రోజుల్లో విద్యార్థుల నుంచి మనం వాళ్ళ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్ తీసుకున్న తర్వాత మేము 29 మేన మేము లాస్ట్ తేదీగా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్ స్టార్ట్అవుట్ చేసుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే చేసి 250 మంది విద్యార్థుల్ని మేము ఫైనల్ చేసినాం. ఈ రోజు వాళ్ళందరికీ మేము ఈ పెద్దల చేత అవార్డు ఇవ్వడానికి కార్యక్రమం నిర్వహించాం. ఒకటి తల్లిదండ్రులు కూడా అన్యత భావించదు, ఏదైనా ఇబ్బందులు కలిగితే పిల్లల తల్లిదండ్రులు అన్యత భావించబడి కార్యక్రమానికి సాయం చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.